ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పాలకూర పెసరపప్పు. పెసరపప్పుని ఒక గంట ముందుగానే నానబెట్టుకోవాలి. లేదంటే కనీసం అరగంట ముందైనా నానబెట్టుకుంటే చాలా మంచిది. త్వరగా ఉడికిపోతుంది. పాలకూరని ఒక నిమిషం పాటు వేడి నీళ్ళల్లో ముంచి తీసి ఆ తర్వాత చన్నీళ్ళల్లో వేసి గట్టిగా పిండి ముక్కలు చేసుకొని ఉంచాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఈ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పాలకూరను వేసుకొని ఒక 2 సెకండ్లు అలా తిప్పిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కావాలనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.